వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. దీదీ ఓటమి వెనుక భారీ కుట్ర జరిగిందా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏం చెప్తోంది? మమతా బెనర్జీకి బ్రహ్మస్త్రం వచ్చిందా? ఆ 31 సీట్లే టార్గెట్. బీజేపీ సర్కార్కు సుప్రీం షాక్ ఇచ్చిందా? ఓట్ల వేటలో డిలీషన్ మాయాజాలం వెలుగులోకి నమ్మలేని నిజాలు ఇప్పుడు చూద్దాం. బెంగాల్ రాజకీయాల్లో అసలైన ఆట ఇప్పుడే మొదలైందా? గెలిచినోడు ఇంట్లో, ఓడినోడు కోర్టులో. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతోందా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక చరిత్ర అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక సంచలనం. తన ఓటమికి కారణం ప్రజల తీర్పు కాదు, కుట్రల తీర్పు అని వాదిస్తున్న మమతా బెనర్జీకి దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక ఆయుధాన్ని ఇచ్చింది. అసలు బెంగాల్లో ఏం జరిగింది? ఆ 31 సీట్ల వెనుక దాగున్న రహస్యం ఏంటి? దీదీ వేసిన స్కెచ్ బీజేపీ సర్కార్ను భయపెడుతుందా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు అడ్డ, విప్లవాలకు పురిటిగడ్డ. అక్కడ ఎన్నికలు అంటేనే ఒక యుద్ధం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 207 సీట్లు గెలుచుకొని బీజేపీ జైత్రయాత్ర సాగిస్తుంటే, దశాబ్ద కాలం పాలించిన తృణమూల్ కాంగ్రెస్ సుమారు 80 సీట్లతో చాప చుట్టేసింది. కానీ ఈ ఓటమి వెనుక ఒక పెద్ద గేమ్ జరిగిందని టీఎంసీ మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉంది. అదే ఓట్ల తొలగింపు మంత్రం. గెలిపోటముల లెక్కలు తేలిపాయే కదా అని అంతా అనుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఒక్క తీర్పు ఇప్పుడు బెంగాల్ కోటలను ఊపేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో తన మద్దతుదారుల ఓట్లను కావాలనే తొలగించారని మమతా బెనర్జీ సుప్రీం మెట్లెక్కారు. సీనియర్ అడ్వకేట్ కళ్యాణ్ బెనర్జీ కోర్టులో వినిపించిన వాదనలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఉదాహరణకు, ఒక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి 1000 ఓట్ల మెజార్టీతో గెలిచారనుకుందాం. కానీ అదే నియోజకవర్గంలో సరిగ్గా ఎన్నికల ముందు 5000 మంది ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేశారు. అంటే ఆ 5000 ఓట్లు ఉంటే ఫలితం మరోలా ఉండేది కదా. సరిగ్గా ఇలాంటి అక్రమాలే దాదాపు 31 నియోజకవర్గాలు జరిగాయని దీదీ టీం ఆధారాలతో సహా కోర్టు ముందు పెట్టింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. మీ ఓటు పోయిందా? మీకు అన్యాయం జరిగిందా? అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోండి అంటూ బాధితులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల కమిషన్ దీన్ని వ్యతిరేకించిన కోర్టు మాత్రం బాధితుల పక్షాన నిలిచింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో ఎవరెవరి పేర్లు అయితే అక్రమంగా గాలికి వదిలేశారో వారందరికీ ఇప్పుడు మళ్ళీ అవకాశం దక్కింది. బెంగాల్ ఎన్నికల్లో ఈసారి 90% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. అంటే చదువురాని నిరక్షరాస్యులు సైతం ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. ఇంత భారీ పోలింగ్ జరిగినా తమకు మెజార్టీ ఎందుకు రాలేదని టీఎంసీ ఆవేదన చెందుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశంతో ఆ 31 నియోజకవర్గాల్లో మళ్ళీ లెక్కలు తేల్చబోతున్నారు. ఒకవేళ ఆ ఓట్ల తొలగింపు అక్రమమని తేలితే అది బీజేపీ ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేసే అవకాశం కనిపిస్తోంది. అధికార పీఠం దక్కిన ఆనందంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ఒక పీడకలలా మారింది. ఓట్ల తొలగింపు పేరుతో జరిగిన ఈ మాయాజాలం బయటపడితే బెంగాల్ రాజకీయాల్లో మరో భూకంపం రావడం ఖాయం. గెలిచినోడికి గుండెల్లో రైలు పలిగెడుతున్నాయి, ఓడినోడికి కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. చూసారుగా, రాజకీయం అంటేనే ఒక చదరంగం. అక్కడ ఎప్పుడు ఏ పావు కదులుతుందో, ఎవరికి చెక్ పెడతారో ఊహించడం కూడా కష్టం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్ దీదీకి వరంగా మారుతుందా, లేక బీజేపీ తన కోటను కాపాడుకుంటుందా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.